పురశ్చరణ సులభ మార్గం ఏంటి? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రం అతర్కీయం త్రైపురం మహః. ఇటీవల ఎవరో అడిగారు మంత్ర పురశ్చరణలను గురించి. పురశ్చరణ చేయాలి అంటే ఒక నిశ్చితంగా ఇన్ని లక్షలు జపం చేయాలి అని ముందు అనుకోవాలి. అనుకొని మొదలుపెట్టిన రోజు నుంచి చివరి రోజు దాకా మంత్రము ఎక్కువ తక్కువలు లేకుండా అంతే జపిస్తూ ఉండాలి. ఈ పురశ్చరణ కాలంలో ఆ మధ్యాహ్నాంతం జపం శ్రేష్టమని, మధ్యాహ్నం వరకు చేసే జపము మాత్రము శ్రేష్టము అంటారు. మధ్యాహ్నం తరువాత ఇంక జపం ఉండదు. భోజనం చేయటం, ఏకభుక్తము, బ్రహ్మచర్యము, భూషయనము ఇటువంటి వ్రత నియమములన్నీ పాటిస్తూ ఈ పురశ్చరణ కాలాన్ని గడపాలి. ఈ పురశ్చరణ పూర్తి అయిన తరువాత, అనుకున్నంత పురశ్చరణ పూర్తి అయిన తరువాత ఆ పురశ్చరణకు ఎంత చేస్తారో దాంట్లో దశాంశము తర్పణాలు, దాంట్లో దశాంశము మార్జనలు, దానిలో దశాంశము హోమము, దానిలో దశాంశము బ్రాహ్మణ భోజనము, ఇవి చేస్తే మంత్రసిద్ధి అని చెప్పారు. ఇట్లా 16 లక్షలు జపం చేయాలనుకోండి, ఒక్కసారిగా 16 లక్షలు జపం చేయటం కష్టం. కాబట్టి దీన్ని 4 లక్షలు ఒకసారి, 4 లక్షలు ఒకసారి ఇట్లా నియమం ఏర్పాటు చేసుకొని 4 సార్లుగా పూర్తి చేస్తే 16 లక్షలు అయిపోతాయి. ఈ రకంగా చేస్తే మంత్రసిద్ధి అవుతుంది అని. అయితే మంత్రసిద్ధి కాకపోతే ఏమిటి? మంత్రసిద్ధి అయిన వాళ్ళ లక్షణాలు కొన్ని ఉన్నాయి. నిత్యము సంతోషంగా ఉండటము, దేవత ప్రత్యక్షం కావటము, ఎప్పుడూ మనస్సులో దేవతను గురించిన భావనే ఉండటము, నిత్యము ఆనందంతో గడపటము, ఇతర చింతలు లేకుండా ఉండటము, తాను అనుకున్న పనులు జరగటము. మంత్రసిద్ధికి అనుష్ఠానం ఎలా ఉంటుంది గురువుగారు? మంత్రము సిద్ధించినప్పుడు కలిగే లక్షణాలు తెలియకపోతే, అంటే మంత్రము సిద్ధించకపోయినట్లయితే మరలా ఒకసారి చేయమన్నారు. అప్పుడు కూడా కాకపోతే ఇంకొకసారి పురశ్చరణ చేయమన్నారు. అంటే మొత్తము 3 సార్లు పురశ్చరణ చేస్తే మంత్రము సిద్ధించని మంత్రము కూడా సిద్ధిస్తుంది. అప్పటికీ ఆ మంత్రము సిద్ధించలేదనుకుంటే ఆ మంత్రాన్ని వదిలిపెట్టమని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి మంత్ర పురశ్చరణ విధానం అంతా ఇది. అయితే ఇంత పెద్ద పురశ్చరణ విధానము చెయ్యాలా, చేయకుండా వేరే సులభమైన మార్గములు ఏమైనా ఉన్నాయా అని అంటే, దీని విషయమై పెద్దలు ఏం చెప్తారంటే, మంత్రము ఉపదేశమైనప్పటి నుంచి 4 సంవత్సరాల కాలము వదలకుండా జపం చేస్తూ ఉన్నట్లయితే ఇంకా ప్రత్యేకించి పురశ్చరణ అవసరము లేదు అని పెద్దలు చెప్తారు. కానీ ఇందుకు తగిన శాస్త్ర ప్రమాణములు ఉన్నాయా అంటే అది మనం చెప్పలేం. అది పెద్దల అనుభవంతో చెప్పిన మాటలే కానీ వాటికి శాస్త్ర ప్రమాణము లేదు. కానీ కాళికా తంత్రములో మంత్ర పురశ్చరణ విషయములో, మంత్రసిద్ధి విషయములో ఒక విధానం చెప్పబడి ఉన్నది. అదేమిటంటే 2 పక్షాలలో, అంటే శుక్లపక్షము కృష్ణపక్షములో అష్టమి చతుర్దశి ఈ 2 తిథులలో సూర్యోదయము మొదలుకొని మరుసటి రోజు సూర్యోదయము వరకు నిరాటంకంగా మంత్రాన్ని జపము చేసినట్లయితే ఆ మంత్రము సిద్ధిస్తుంది అని చెప్పబడ్డది. ఇది ఒక విధానం చెప్పారు. దీనివల్ల మంత్రసిద్ధిర్భవతి సర్వసిద్ధీశ్వరో భవతి, మంత్రసిద్ధియే కాకుండా సర్వసిద్ధులు లభిస్తాయి అని ఒక విధానం చెప్పబడి ఉన్నది. ఇట్లా కాకుండా ఒక్క సూర్యోదయం రోజే ఏ రోజైనా గ్రహబలము తారాబలము ఇవన్నీ చూసుకొని ఒక మంచి రోజున మొదలుపెట్టి సూర్యోదయం మొదలుకొని సూర్యోదయం వరకు ఒక్కరోజు జపం చేసినా కూడా మంత్రసిద్ధి. అది అష్టమి చతుర్దశి కావాలని కూడా నియమం లేదు. ఇంకొక విధానం కూడా చెప్పబడి ఉన్నది కాళీతంత్రములో. అదేమిటంటే ఒకరోజు సాయంత్రం మొదలుకొని మరుసటి రోజు సాయంత్రం వరకు, అంటే ముందు రోజు చీకటి పడేటప్పుడు మొదలుపెట్టి మరుసటి రోజు చీకటి పడేంత వరకు, అంటే ఒక్కరోజు పూర్తిగా జపం చేసినా కూడా మంత్రం సిద్ధిస్తుందని ఉన్నది. కాబట్టి ఈ విధానాలలో ఏ విధానాన్ని ఆచరించైనా మంత్రసిద్ధిని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మంత్రసిద్ధి అంటే ఏదో మంత్రము సిద్ధించి ఆయన మహిమలు చూపుతాడని కాదు అర్థము. మంత్రసిద్ధి అనే దానికి శాస్త్రము చెప్పబడిన విషయం ఏమిటంటే, తాను ఉపాసించే దేవతను అన్నిటి యందు చూడగలగటమే మంత్రసిద్ధి అని చెప్పారు పెద్దలు. కాబట్టి తాను ఉపాసించే దేవతను సర్వే సర్వత్రా అన్నిటి యందు దేవతా భావన కలగటమే మంత్రసిద్ధి యొక్క లక్షణం. నమస్కారం అండి.